మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ సెకండ్ జనరేషన్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా నారా లోకేష్ అంటూ 95 చంద్రబాబు మీలో నాకు కనపడుతున్నారంటూ అర్నబ్ గోస్వామి లోకేష్కి ఇచ్చినటువంటి కాంప్లిమెంట్. అంటే మాకు స్లీప్లెస్ నైట్స్ చంద్రబాబు వల్లే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పట్టుకుని తిరిగే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి పాపం రెడీగా పెట్టుకున్నాడు రాజారెడ్డి రాజ్యాంగం చూపించి నడిపిద్దామని. దాన్ని కూడా ఒక చిన్న హ్యాండ్ బుక్ తయారు చేసి కూర్చున్నాడు రాజారెడ్డి రాజ్యాంగం. ఇప్పుడు పప్పని అన్నాళ్ళకే ఇవాళ నిప్పు అయిపోయాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారా, కక్ష ధోరణి సాధింపు చేస్తున్నారా అని జాతీయ మీడియాలో ఒక జర్నలిస్ట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అడిగిన ప్రశ్నకు లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ప్రతీకార రాజకీయాలు చేస్తే కక్ష తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయట ఉండేవాడా, ఖచ్చితంగా జైల్లో ఉండేవాడు అంటూ ఆయన అర్నబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు సంబంధించిన రిపబ్లిక్ టీవీలో చర్చా వేదికలో ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఇంకా చాలా విషయాలు దానికి సంబంధించి మాట్లాడారు. అయితే అసలు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో ఏం జరిగింది, లోకేష్ గారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, ఆ జర్నలిస్టులు ఏమడిగారు అనే పూర్తి విషయాలు మనతో వివరించడానికి, విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత కూటమి పాలన గురించి, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. పెట్టుబడులు రావడం ఒక ఎత్తు అయితే, గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా ఎఫ్డిఐ కూడా 25% పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. అయితే లోకేష్ గారు ప్రముఖంగా ప్రజల్లో చర్చకి తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు కక్ష ధోరణి రాజకీయాలు చేస్తున్నారా, రెడ్ బుక్ అంటూ కూడా వైసీపీ నేతలు గతంలో కూడా ఈయన యొక్క లోకేష్ గారి మీద విమర్శలు గుప్పించారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర అభ్యున్నతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం, శ్రేయస్సే కోరుకున్నట్టుగా ఆయన మాటల్లో పరిణితి కనపడతా ఉంది. నిజంగా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏ విషయాలు ప్రస్తావించారు, ఆ ఇంటర్వ్యూ సారాంశం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ సెకండ్ జనరేషన్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా నారా లోకేష్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది రిపబ్లిక్ టీవీ మరి అర్నబ్ గోస్వామి ఇచ్చిన కాంప్లిమెంట్. మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ సెకండ్ జనరేషన్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా నారా లోకేష్ అంటూ చాలా గొప్ప కామెంట్ సార్ అది. అర్నబ్ గోస్వామి, నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు, అప్పుడు 95, 2004 మధ్య ఒక రిపోర్టర్గా ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు మీలో నాకు చంద్రబాబు కనపడుతున్నాడు, 95 చంద్రబాబు మీలో నాకు కనపడుతున్నారంటూ అర్నబ్ గోస్వామి లోకేష్కి ఇచ్చినటువంటి కాంప్లిమెంట్. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు నిన్న ఢిల్లీలో రిపబ్లిక్ అడ్డా, రిపబ్లిక్ టీవీ, ఏది ఇండియా ఫస్ట్ అనే నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆ ఇంటర్వ్యూలో అర్నబ్ గోస్వామి లోకేష్ ఆ సంవాదం, ఆ ఇంటర్వ్యూ ఇవాళ వైరల్, దేశవ్యాప్తంగా దానిపైన చర్చ. అంటే లోకేషే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ ఈ పెట్టుబడుల ఆకర్షణ, కంపెనీలు రాబట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం, ఒకవైపు తన విద్యా శాఖ దాన్ని మెరుగుపరుచుకుంటూనే అద్భుత ఫలితాలు సాధిస్తూనే మరి ఇవాళ ఏంటి ప్రైవేటు పాఠశాలల నుంచి దగ్గర 1,00,000 మంది పైగా ప్రభుత్వ స్కూల్స్లో చేరుతున్నారు. అసలు నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారు. ఏకంగా ఐఏఎస్ కుమారుని కూడా రీసెంట్గా ఒక ఐఏఎస్ అధికారి ఆయన కుమారుణ్ణి గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించిన పరిస్థితి. ఇట్లా అటు విద్యాశాఖ ఇటు ఐటీ శాఖ రెండూ కలిపి చూస్తున్న ఏకైక మంత్రి లోకేష్. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా దానికి దీనికి సపరేట్గా ఉంటారు. అట్లాంటిది అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో ఏంటి అసలు ఎలా సాధ్యమైంది, 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎంఓయూలు ఎలా చేసుకున్నారు, ఇప్పుడు దేశం మొత్తం వచ్చిన ఎఫ్డిఐల్లో 25% ఎఫ్డిఐ మీ రాష్ట్రానికే ఎలా వచ్చింది, అంటే 100 కోట్లు దేశానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే మామూలు విషయంగా 25 కోట్లు ఏపీ ఎలా సాధించింది? దీనిపైన అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్న, దానికి లోకేష్ సమాధానం 3S ఫార్ములా. మా సక్సెస్ ఫార్ములా 3S అంటే స్పీడ్, తర్వాత సర్వీస్, తర్వాత స్టెబిలిటీ, ఇవే మా సక్సెస్ ఫార్ములా అంటూ ఏంటి వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ బుల్లెట్ స్పీడ్ అంటూ స్పష్టంగా చెప్పాడు. ఏమని 12 నెలల్లో గూగుల్ డేటా సెంటర్ తెచ్చుకున్నాం. అరే అసలు 36 రోజుల్లో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్ పుట్టపర్తిలో పెట్టాం. 13 నెలల్లో ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ తీసుకొచ్చాం అంటూ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. ఏది ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీలు తీసుకురావటంలో మనం చూసాం. గతంలో కూడా లోకేష్ అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడాడు. టీసీఎస్
12 నెలల్లో తేవాలనుకున్నాను, 1 నెల లేట్ అయింది, 13 నెలలు పట్టింది, దీన్ని ఈ నెల ఇంకో దాంట్లో సర్దుకోవాలా అంటూ 11 నెలల్లోనే కాగ్నిజెంట్ తెచ్చాడు. అది కూడా 12 months పీరియడ్ని ఒక 1 month దాన్ని అడ్జస్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి అటు టీసీఎస్, ఇవాళ కాగ్నిజెంట్, అసలు మొత్తం ఈ పెట్టుబడులు ఇప్పుడు దానిపైన కూడా మాట్లాడుతూ అర్నబ్ గోస్వామి ఇంకో ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? ఎనీ స్లీప్లెస్ నైట్స్ ఫర్ హూమ్, ఆన్ హూమ్? మీకు స్లీప్లెస్ నైట్స్ ఎవరి వల్ల, ఎప్పుడన్నా నిద్రలేని రాత్రులు మీరు గడిపారా? అర్నబ్ గోస్వామి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు నిద్రలేని రాత్రులు అని ఏమన్నా చెప్తాడేమో అనుకున్నాడు. దానికి లోకేష్ ఇచ్చిన జవాబు, ఎస్ ఐ హ్యావ్ ఆల్సో స్లీప్లెస్ నైట్స్. ఎవరి వల్ల, ఎప్పుడు అంటే ఇదే ఏది ఎఫ్డిఐ మేము 25% దేశానికి వచ్చిన వాటిల్లో మేము తీసుకొచ్చామని మా సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. చెబితే మిగతా 75% ఏంటి అన్నాడు. ఆయనకి భయపడి వాళ్ళ నాన్నగారికి. ఇప్పుడు 25% దేశానికి వచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్కి తెచ్చామంటే వెరీ గుడ్ అంటారు అనుకున్నాం. ఆయన వెరీ గుడ్ అనకపోగా రిమైనింగ్ 75% ఏంటి అని అడిగాడు. ఇక ఆ నైట్ స్లీప్లెస్ నైటేను. చాలా ఇంటెలెక్చువల్గా ఆయన మాట్లాడారు సార్. అంటే మాకు స్లీప్లెస్ నైట్స్ చంద్రబాబు వల్లే, మా హెడ్ వల్లే మాకు స్లీప్లెస్ నైట్స్ అంటూ తను ఏమని చెప్పాడు లోకేష్? ఇవాళ 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 160 ఈ ఎమ్మెల్యేల్లో 82 మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, 25 మంది క్యాబినెట్ మంత్రులు మినిస్టర్స్లో 17 మంది ఫస్ట్ టైం మినిస్టర్స్ మేము. ఇవాళ పోటీ పడి మేము ఇవాళ డెవలప్మెంట్ కానీ అటు వెల్ఫేర్ కానీ ఈ విధంగా చేస్తూ అటు స్పీడ్ అనేదానికి అది చెప్పాడు. 12 months, 13 months, 36 days ఇంత స్పీడ్గా మేము వెళ్తున్నామంటూ. గతంలో కూడా ఏమని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో లోకేష్? ల్యాండ్ అలాట్మెంట్ అంట ప్రపంచం మొత్తం మీద స్పీడ్గా చేసే దేశం థాయిలాండ్ అంట. అంటే వారం రోజులు పట్టుద్దంట. థాయిలాండ్ కన్నా మనం ముందు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ జరగాలని, దాన్ని అసలు 6 daysలో చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. నిజంగా టైము, సమయపాలన, ఆ పని పట్ల ఉన్నటువంటి ఆ ఆసక్తి, తృష్ణ నిజంగా ఉండరు సార్. అంటే అర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నకి ఒక భిన్నమైన ఈ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇది ఏది ఇవాళ ఏంటి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకని ఇవాళ నంబర్ 1 స్టేట్గా ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా పెట్టుబడుల గమ్యస్థానంగా రూపొందటం, దీని వెనుక కృషి అటు స్పీడే కాదు ఇటు సర్వీస్. టీసీఎస్ అయినా వాళ్ళు ఎన్ని ప్రోత్సాహకాలు అడిగితే దానికన్నా ప్లస్, గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఎన్ని ఇన్సెంటివ్స్ అడిగితే దానికన్నా 1 ప్లస్ అన్నదానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇంకో క్వశ్చన్ వేశాడు. ఏంటి? అర్నబ్ గోస్వామి ఏమన్నాడు? సరే డేటా సెంటర్లు విపరీతంగా పెడుతున్నారు మీరు, దానివల్ల మరి పవర్ స్కేర్సిటీ, విద్యుత్ కొరత ఎలా మీరు అధిగమిస్తారు ఏంటి? రేపొద్దున అక్కడ అసలు విద్యుత్ కొరత అనేది అన్నాడు. అంటే దానికి ఆయన ఇచ్చిన సమాధానం, లోకేష్ ఎవ్రీ ఇయర్ పవర్ డిమాండ్ 17% అప్రైజ్. ప్రతి సంవత్సరం 17% విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది, అది వాస్తవమే. అట్లాగే మేము ఇప్పుడు ఏంటి అన్ని రెన్యూవబుల్ సోర్సెస్, సోలార్, విండ్ పవరే కాదు ఇవాళ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా. ఫ్యూచర్ని ముందుగానే ఆలోచించి ఇవన్నీ కూడా, అంటే బాబు గారు కావచ్చు, ఆయన ప్రధాని మోడీ ఏది ఎన్టీపీసీ ఆ గ్రీన్ హైడ్రోజన్, ఆ గ్రీన్ అమ్మోనియా 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ ప్లాంట్స్ ఆయన విశాఖపట్నంలో శంకుస్థాపన చేయడం. అదే కాదు ఏది అసలు డిస్కమ్, గూగుల్ డేటా సెంటర్కి సపరేట్గా ఒక డిస్కమ్, ఇప్పుడు సదరన్ పవర్ లేకపోతే ఈస్టర్న్ పవర్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఆ కంపెనీల లాగానే గూగుల్కి ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇచ్చామంటూ ఎటువంటి విద్యుత్ కొరత ఉండదని లోకేష్ ఇచ్చినటువంటి సమాధానం. దాన్నే కాదు పోనీ వాటర్ స్కేర్సిటీ అని అడిగాడు. హౌ డు ఓవర్కమ్ వాటర్ స్కేర్సిటీ అన్నట్టుగా అంటే దానికి ఇచ్చిన సమాధానం అతను కూడా ఏమని, 3,000 TMCలు వృధాగా పోతున్నాయి గోదావరిలో, ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే అది అసలు ఒక ఏడాది బ్రెజిల్ నీటి వినియోగంతో సమానం అన్నాడు. అంటే అంతర్జాతీయంగా దానికి రిలేటెడ్ అంశాలను, సిమిలర్ విషయాలను ఆయన ప్రస్తావించారు. అంటే అంత అవగాహన. అది వియత్నాం 1 year వాటర్ కన్జంప్షన్ అన్నాడు. అంటే బ్రెజిల్, వియత్నాం సంవత్సరం వాడుకునే నీళ్లు మాకు ఇక్కడ సముద్రంలో వృధాగా పోతున్నాయి. నేను ఈ డేటా సెంటర్లకు వాడే నీళ్ళు ఎంత? కేవలం 1.5 TMC మాత్రమే. సముద్రంలో కలిసే 3,000 TMCల్లో 1.5 TMC వల్ల మీకు వాటర్ స్కేర్సిటీ వచ్చుద్దా అంటూ అతను ఇచ్చిన సమాధానాలు. ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఈ క్వశ్చన్ కూడా మీరు అన్నది ఇంట్రోలో అడిగాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏదో మీరు ప్రతీకార రాజకీయాలు తీసుకుంటున్నారంట అని అంటే ఒకటే సమాధానం ఏంటి, మేము ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉంటాడా?
కరెక్ట్ సార్, అది 100% కరెక్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబుని జైల్లో పెట్టాడు. అంటే చంద్రబాబుని జైల్లో పెట్టాడు కాబట్టి జగన్ని జైల్లో పెట్టాలని వీళ్ళు అనుకుంటే 24 నెలలు అతన్ని వదిలేస్తామా? 2 ఏళ్ళు తిరగనిస్తామా? ఆయన ఆలోచిస్తే ఖచ్చితంగా 24 గంటల్లోనే పెట్టగలరు అధికారం వస్తే. ఇప్పుడు మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి గేట్లకు తాళ్ళు కట్టామా? వీళ్ళింటికే కదా కట్టింది, బాబు గారింటికే కదా. ఆ రోజు చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ఆయన ఆత్మకూరుకి పిలిపించాడు. చెలో ఆత్మకూరు అని. అక్కడ మాచర్ల దగ్గర ఆత్మకూరులో ఏంటి, అక్కడ మొత్తం బీసీలని గ్రామ బహిష్కారం చేశారు. ఎస్సీలని బీసీలు అందరినీ సార్. అక్కడ ఏంటి, అక్కడ పిన్నెల్లి, అక్కడ ముస్లిం మైనారిటీలు, అక్కడ ఏంటి గ్రామ బహిష్కారాలే కాదు, అసలు అక్కడ పొలాలు బీళ్లు పెట్టారు, బోర్లు కోసేశారు, అసలు ధ్వంసం చేశారు, పంటలన్నీ తొక్కిచ్చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ కోసం ఒక పునరావాస శిబిరం గుంటూరులో నడుపుతూ ఆత్మకూరులో వాళ్ళని పరామర్శించడానికి చంద్రబాబు బయలుదేరితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. ఆయన ఇంటి గేట్లకు తాళ్ళు కట్టాడు. ఆ తాళ్ళు కూడా ఏ కలర్ అనుకుంటున్నా? పసుపు కలర్. అంటే పసుపు తాళ్ళు కట్టించాడు. మోకులు అనమాట, మంచి పెద్ద పెద్ద ఇంతలావు మోకులు, పసుపు మోకులు తెచ్చి అక్కడ కట్టిస్తే ఆ రోజు చంద్రబాబు బయటకు వచ్చి బగ్గుమన్నాడు, నిప్పులు గురిపించాడు. ఏమన్నాడు? ఈ పసుపు తాళ్లే నీ పాలిట ఉరితాళ్ళు అన్నాడు. అవి నిజంగానే ఆ పార్టీకి ఉరితాళ్ళు అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పసుపు తాళ్లే 140 నియోజకవర్గాల్లో ఉరిదీశారు. ఆ పార్టీని 11 నియోజకవర్గాల్లో బయటపడ్డారు అంతే. అంటే ఇప్పుడు ఒకటి ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి మేమేమన్నా గేట్లకు తాళ్ళు కట్టామా? ఇప్పుడు ఆయన సత్తెనపల్లి, రెంటపాళ్ళ ఎవరో బెట్టింగ్ ఆడి చచ్చిపోయాడు, అతను విగ్రహావిష్కరణకు వెళ్తానన్నాడు, ఓకే వెళ్ళమన్నారు, తాళ్ళు కట్టారా? ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెనాలి, అక్కడ ఏదో గంజాయి మాఫియా, ఆ గంజాయి మాఫియాని మేము ఏదో కౌన్సిలింగ్ ఇచ్చాము, వాళ్ళ పరామర్శకు పోతున్నాడు, తాళ్ళు కట్టామా? లేదు. నిన్న లేటెస్ట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళాడు, అక్కడ ఏదో కార్మికులు ఏదో ప్రమాదం జరిగితే ఎక్కడ ఏ సందర్భంలో 24 నెలల్లో, ఇప్పుడు ఈరోజు పులివెందులు వెళ్ళాడు, రేపొద్దున ఏదో వెళ్తున్నాడు పులివెందుల 2 రోజుల పర్యటన, ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి కదలికల్ని మేము అడ్డుకున్నామా? ప్రతీకార రాజకీయాలు అయితే ఆ రోజు లోకేష్ని అడ్డుకున్నారు. ఆయన యువగాళం పాదయాత్రలో అడుగైన ఇలా సార్, తండ్రినే కలవడానికి జైలు కూడా లేకుండా ఉంటే ఆయన కింద బయట నుంచి కూర్చొని రాజ్యాంగాన్ని తీసి, పాకెట్ రాజ్యాంగాన్ని తీసి దాంట్లో ఆర్టికల్ చదివి, ఇదిగో నాకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు అని చెప్పి ఆయన రైట్స్ కూడా అడిగిన పరిస్థితి అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పట్టుకుని తిరిగే పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి పాపం రెడీగా పెట్టుకున్నాడు, రాజారెడ్డి రాజ్యాంగం చూపించి నడిపిద్దామని. దాన్ని కూడా ఒక చిన్న హ్యాండ్ బుక్ తయారు చేసి కూర్చున్నాడు, రాజారెడ్డి రాజ్యాంగం. ఇదిగో రాజారెడ్డి రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది, నేను ఎక్కడికైనా ఓసుకోతకు వస్తా వెళ్ళి, లేకపోతే తొక్కిచ్చి చంపుతా ఎవరినైనా, నా హక్కు అని చూపించడానికి అతను సిద్ధంగా ఉన్నా అతనికి అవకాశం ఇవ్వాల. ఇప్పుడు ఇంకో మాట కూడా అడిగారు, ఏంటి అతను ఎవరో నిరంజన్, అర్నవ్ గోస్వామితో పాటు కొలీగ్, అతను ఎవరో రిపబ్లిక్ అడ్డా అనుకుంటారు, అతను ఏదో క్వశ్చన్ అడిగాడు లోకేష్ని. ఏమన్నాడు? ఏమంటే మరి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనగానే అప్పట్లో ఐటీ అనేవాళ్ళు, ఇప్పుడు అట్లాగే లోకేష్ అనగానే అందరూ ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి ఏఐ హబ్గా మారుతోందనో ఏదో అన్నాడు. వెంటనే లోకేష్ ఏం సమాధానం ఇచ్చాడు? మా అవకాశం, ఆ అవకాశం మాకెక్కడిచ్చాడు ఆయన? ఆయన దానికి ముందుగా నడిపిస్తున్నాడు. ఐటీ అయినా చంద్రబాబే, ఏఐ అయినా చంద్రబాబే, క్వాంటమ్ అయినా చంద్రబాబే, ఎవరికి అటువంటి అవకాశం అయినా ఇవ్వడు అంటూ అటు ఏది ఇప్పుడు చంద్రబాబు ఇవాళ అతనే బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్కి. ఇన్ని పెట్టుబడులు, ఇంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత ఎంప్లాయ్మెంట్, ఇవాళ ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారిందంటే అది సిబిఎన్, ఆ బ్రాండ్. దాంతో మేము మా యొక్క ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అంటూ మరి లోకేష్ ఇంటర్వ్యూ. అర్నవ్ గోస్వామి కూడా అందుకే అంత అతను గుమ్మైపోయాడు. ఏంటి నీలో చంద్రబాబును చూస్తున్నాను అనే మాట అర్నవ్ గోస్వామి వచ్చిందంటే ఇంకా లోకేష్కి అంతకన్నా కాంప్లిమెంట్ ఏం కావాలి? నిజంగా సార్, ఇప్పుడు మీరు వివరించిన విషయాలను నేను ఆలోచిస్తూ ఉంటే, ఒకప్పుడు ఇలాంటి వ్యక్తినైనా, అంటే తన తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఒక ముఖ్యమంత్రిగా, ఈయన ఒక మంత్రిగా, ఎక్కడ కూడా స్వ అతిశయం లేకుండా ఇంత మెచ్యూరిటీగా పరిణితిగా ఆలోచిస్తున్న వ్యక్తినైనా పప్పు అని కామెంట్ చేసింది, అంత హీనంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు, కార్యకర్తలు, ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిని కామెంట్ చేసినట్టుగా దానికి కూడా సమాధానం చెప్పాడు. ఏది అర్నవ్ గోస్వామి ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ట్రోల్ అయిన దాని తర్వాత అంత ఎక్కువగా ట్రోల్ అయింది నేనే,
దేశంలో ఎక్కువ ట్రోల్ అయినటువంటి క్యారెక్టర్లు లీడర్స్లో ఫస్ట్ రాహుల్ అయితే సెకండ్ నేనంటూ. ఇప్పుడు పప్పు అని అన్నాళ్ళకే ఇవాళ నిప్పు అయిపోయాడు, మంట పెట్టాడు. ఇవాళ బొబ్బలకి చూస్తున్నాం ఏ విధంగా పాపం బర్ణాలు కూడా దొరకటం రాసుకోవటానికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, తను అదే ఏది లోకేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇంతగా ప్రజల్లో బలంగా వెళ్తోందంటే అది పరిణతి. ఒక నాయకుడు అంటూ ఎలా ఎదగాలి, అసలు మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎలా వచ్చిందని అడిగాడు. దానికి కూడా సమాధానం చెప్పాడు. ఎప్పుడో 2005 ఆ ప్రాంతంలో మా ఫాదర్తో కలిసి నేను ఒక వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్ళాను, మ్యారేజ్ ఫంక్షన్. ఒక 5,000 మంది హాజరైన ఆ ఫంక్షన్లో మా నాన్న నేను మేమందరం ఎంటర్ కాగానే మరి ఆ రోజు చంద్రబాబు అడుగు పెట్టగానే అందరు లేచి నుంచున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే ఆర్ షోయింగ్ టువార్డ్స్ ఏ పొలిటికల్ లీడర్. ఎప్పటికైనా అలాంటి రెస్పెక్ట్ మరి నాకు కూడా రావాలన్న ఆలోచన లేకపోతే ఆకాంక్ష, దానికోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానంటే అతను ఇచ్చిన సమాధానం. ఇవాళ అదే ఏది ఆ కాంప్లిమెంట్. అర్ణవ్ గోస్వామి మోస్ట్ వాచ్డ్ సెకండ్ జనరేషన్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. చాలా గొప్ప కామెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.